హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయ్యాక అందులోకి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేయాలి. పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత కాస్త కలిపి అందులోకి ఒకటి పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి అందులోకి ఒక 7-8 బెండకాయలను అయితే ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత అన్నీ కలిపి మూత పెట్టాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి అందులోకి ఒక 2-3 పొడవుగా తరుక్కున్న టమాటాలని కూడా యాడ్ చేయండి. టమాటాలను యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసాక చూసారుగా ఎంత బాగా మెత్తగా ఉడికిపోయాయో. ఇలా బాగా అయిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ పెట్టి తీసేసి ఇక ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. ఇప్పుడైతే మిక్సీలోకి తగినంత ఉప్పు, అందులోకి కాస్త జీలకర్ర, ఒక 2-3 స్పూన్స్ బుడ్డల పొడిని అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే మనం చేసి పెట్టుకున్న టమాటా చట్నీని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. చూసారుగా ఎంత బాగా గ్రైండ్ అయిపోయిందో. ఇప్పుడైతే మనం చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని పోపు వేసుకోవడమే. చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.